నల్గొండ జిల్లాలో 15 ఆగస్టు వేడుకలు వైభవంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటం మరవలేదన్నారు. ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగమే నేటి మన స్వాతంత్ర్యమని చెప్పారు. దశాబ్దాల తెలంగాణ కలను సోనియా సాకారం చేశారని గుర్తు చేశారు. నల్గొండ అంటే పేరు కాదని న్యాయం కోసం నిలబడే జిల్లా అని అన్నారు కోమటిరెడ్డి. ఈ దేశ బానిస సంఖ్యలను తెంచిన ఎందరో పోరాట యోధుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో మహనీయుల పోరాటాల పోరు ఫలితం ఈనాటి మన స్వాతంత్రం. భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచంలోని మానవతా సూత్రాలన్నీ ఇమర్చడమే కాదు, భారతదేశాన్ని ప్రపంచ పటంలో లౌకిక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన ఘనత మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది. వారి స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్న సత్యాన్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం చేసేది పోరాటం, మనం తెచ్చేది స్వాతంత్రం, అది మన జన్మ హక్కు అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలను నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కలిగిస్తూ మన పోరాటాన్ని గౌరవిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘట్టంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తల్లి మనస్సుతో మన పోరాటాన్ని అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.